సో హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. మీరు ప్రీవియస్ బ్లాగ్లో చూసుంటారు. నేను యాక్చువల్లీ శ్రీమాత వైష్ణోదేవి కట్రాకి వచ్చేసాను. సో అక్కడ నుంచి ఎట్లా రావాలి, అసలు యాక్చువల్లీ కట్రాకి ఎట్లా రావాలి ఏంటి అనేది మీకు తెలియాలి. నేనైతే హైదరాబాద్లో ఉంటాను కాబట్టి అక్కడ నుంచి కట్రాకి ఎట్లా రావచ్చు. సో మోస్ట్లీ దేర్ ఆర్ 3 ways. ఏంటంటే ఎయిర్వే సీదా జమ్మూ తావీలో ఎయిర్పోర్ట్ ఉంది, అటు నుంచి వచ్చేసామనుకోండి. మీరు జమ్మూ తావీ నుంచి కట్రాకి ఆల్మోస్ట్ రఫ్లీ 50 kilometers ఆర్డర్ ఉంటుంది. సో క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేయచ్చు. ఫేర్ డీటెయిల్స్ రఫ్లీ అరౌండ్ ఒక 2000-2500 దాకా తీసుకుంటారు. సెకండ్ వే, మీరు ట్రైన్లో రావచ్చు. ట్రైన్లో డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి అండ్ సగం డిస్టెన్స్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. డైరెక్ట్ ట్రైన్స్ అంటే మనకి తెలుగు స్టేట్స్ నుంచి రావాలంటే కనుక మనకి తిరుపతి జమ్మూ తావీ హంసఫర్ ఎక్స్ప్రెస్ ఉంది, అది వీక్లీ వన్స్ నడుస్తుంది, దాంట్లో రావచ్చు. లేదా విజయవాడ నుంచి అయితే కనుక అండమాన్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది, అయితే 44 hours తీసుకుంటుంది జమ్మూ తావీ రావడానికి. ఇట్స్ లైక్ ఏ హ్యూజ్ ట్రావెల్ జర్నీ అండమాన్లో, అదొకటి. లేకపోతే కనుక మీరు ఢిల్లీకి వచ్చి, సో ఢిల్లీకి మన సికింద్రాబాద్ రాజధాని తీసుకోవడం కానీ, తెలంగాణ ఎక్స్ప్రెస్ ఆర్ బెంగళూరు రాజధాని ఏదైనా తీసుకొని న్యూఢిల్లీకి వచ్చేసేసి, న్యూఢిల్లీ ఆర్ ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్కి వచ్చేసేసి అక్కడ నుంచి మళ్ళీ మనకి వందే భారత్ ఉంది, శ్రీశక్తి ఎక్స్ప్రెస్ ఇందాక నేను ఏదైతే ప్రీవియస్లో ట్రావెల్ చేసింది ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చాలా ట్రైన్స్ ఉన్నాయి. సో దట్ మీరు శ్రీమాత వైష్ణోదేవికి రావచ్చు, లేదా జమ్మూ తావీకి రావచ్చు. జమ్మూ తావీకి వస్తే ఏంటంటే మీరు ఎక్స్ట్రా అడిషనల్గా 50 kilometers మీ పర్సనల్గా మీ అరేంజ్మెంట్స్తో ట్రావెల్ చేసుకోవాలి. అది వద్దనుకుంటే కనుక శ్రీమాత వైష్ణోదేవి కట్రాకి వచ్చేసేయండి. అక్కడి నుంచి అయితే మీకు చాలా దగ్గర. కమింగ్ టు బుకింగ్ అండ్ స్టే, ఎక్కడ ఉంటున్నాను నేను ఏంటి ఎట్లా అనేదంటే కనుక, సో మనకి రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్గా 1.5 kilometers దూరంలో నిహారిక కాంప్లెక్స్ ఉంటుంది, విచ్ ఈస్ పర్టికులర్లీ ఆపరేటెడ్ బై శ్రీమాత వైష్ణోదేవి శ్రైన్ బోర్డ్. ఇది అఫీషియల్ వాళ్ళది. సో అండ్ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ఎట్లా ఉంటుందో వీళ్ళకి కూడా శ్రీమాత వైష్ణోదేవి అనేది వెబ్సైట్ ఉంది. దాంట్లో లాగిన్ అయిపోవడమే. అక్కడ మీకు కనపడుతుంటే అకామిడేషన్, రోప్వే, బ్యాటరీ కార్ అవన్నీ ఉంటాయి. ఇంకా అట్లా చేయాలి. సో అది అక్కడ నేను ఏం చేశానంటే నిహారిక కాంప్లెక్స్లో సీదా బుక్ చేసుకున్నా. నేను బుక్ చేసుకుంది ఏంటంటే కనుక డబల్ ఆక్యుపెన్సీ ఏసీ. ఎందుకంటే నేను వింటర్లో వచ్చాను కాబట్టి మీకు డబల్ ఆక్యుపెన్సీ ఏసీ, నేను ఫ్యామిలీతో ఉన్నా కాబట్టి అది కూడా డబల్ ఆక్యుపెన్సీ. లేకపోతే కనుక మీరు డార్మెటరీ బుక్ చేసేసుకోవచ్చు, లేదా డార్మెటరీ ఇక్కడికి వచ్చైనా తీసుకోవచ్చు. ఏదైనా సరే శ్రీమాత వైష్ణోదేవి శ్రైన్ బోర్డ్ వాళ్ళ వెబ్సైట్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఏమీ ఫాల్స్ వెబ్సైట్లో మాత్రం లాగిన్ అయ్యి డేటా పోగొట్టుకోకండి అనవసరంగా. సో దిస్ ఈజ్ ది అఫీషియల్ ప్రైజింగ్ ఆఫ్ నిహారిక కాంప్లెక్స్. ఇక్కడ చూసుకుని శ్రీమాత వైష్ణోదేవి శ్రైన్ బోర్డ్ అని ఉంది. అండ్ చూసుకోండి, డబల్ బెడెడ్ 200, ఎక్స్ట్రా పర్సన్ కనుక ఉండాలంటే 350. చాలామంది 3 members 4 members వస్తుంటారు. 4 members వాళ్ళకి ఆటోమేటిక్ ఇక్కడ ఉంటుంది. సో ఇది వీళ్ళ దగ్గర ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ టైం 7:30. అది కూడా ఎక్కడ వస్తుంది అంటే కనుక ఈ పైన మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంది కదా, ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఇది సిద్ధి ఆరతి భోజనాలయ్. సో ఒకవేళ కనుక మీకు బుకింగ్ దొరకలేదు, బట్ ఇక్కడికి రావాలి నిహారిక కాంప్లెక్స్లో కనుక మీకు ఒకవేళ రూమ్స్ అకామిడేషన్ కావాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా డార్మెటరీ ఉంటుంది. వీళ్ళకి ఇక్కడ ఏంటంటే చెక్ ఇన్ టైం 10 AM, చెక్అవుట్ టైం నెక్స్ట్ డే 10 AM అనమాట. మీరు ఎప్పుడన్నా ట్రైన్ బుకింగ్ చేసుకొని వస్తుంటే కనుక 10 AM లోపల, అంటే లైక్ నియర్ టు 10 AM వస్తే కనుక వెయిటింగ్ టైం అయితే ఉండదు. నేనైతే ఆల్మోస్ట్ మా ట్రైన్ మార్నింగ్ 20 minutes బిఫోర్ వచ్చేసింది కాబట్టి ఇంకా నేను వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు అక్కడ డార్మెటరీ దొరకలేదు, ఫ్యామిలీతో ఉన్నారంటే కనుక ఇక్కడ చూసుకుంటే మీకు ఆశీర్వాద్ కాంప్లెక్స్ అని చెప్పి ఉంటుంది. ఆశీర్వాద్ కాంప్లెక్స్లో కూడా సేమ్ 150 per bed. ఇది కూడా ఆల్మోస్ట్ డార్మెటరీ లాగానే, బట్ కొంచెం నీట్ డార్మెటరీ, అంటే నీట్గా ఉండే డార్మెటరీ. సో అట్లా అనమాట. ఇది కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వెదర్ అండ్ స్టే అయితే చాలా బాగుంది. ఇట్స్ లైక్ మీకు చెప్పాలంటే సుమారు మనకి టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది ఎట్లా ఉంది అట్లానే ఉంది. కానీ ఒకటేంటంటే కొంచెం నీట్ మెయింటైన్ అవన్నీ వస్తున్నాయి అనమాట. ప్రైస్ కూడా ఆల్మోస్ట్ మనం 2000 rupees పే చేస్తున్నాం అంటే వీల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ కదా. సో అట్లా ఇది
ఇంకొకటి అసలు నిహారిక కాంప్లెక్స్ ఎక్కడ ఉంది, ప్లేస్ ఏంటి, లొకేషన్ ఏంటి, ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక మీరు చూసుకుంటే ఇది ఎగ్జాక్ట్గా కట్రా బస్ స్టేషన్ పక్కనే ఉంది. కట్రా బస్ స్టేషన్ పక్కనే ఉంది. బస్ స్టేషన్ అంటే ఎక్స్పెక్ట్ చేయకండి మనకి ఉంటాయని చెప్పి, జస్ట్ రోడ్డు మీద బస్ స్టేషన్ ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది అనమాట. ఇంకొకటి ఇక్కడ స్పాట్ చేశాను నేను ఏంటంటే కనుక, ఇక్కడ జయంతి భవన్ అని చెప్పి కూడా ఒకటి ఉంది. అది యాక్చువల్లీ విఐపీస్ వాళ్ళందరికీ ఇస్తూ ఉంటారు. బట్ ఒకవేళ కనుక మీకు విఐపీ రికమెండేషన్ కనుక ఉంటే యూ కెన్ గో ప్రొసీడ్, ఇట్స్ అప్ టు యూ. సో ఇది బస్ స్టాప్ చూసారు కదా, ఇక్కడేమో నిహారిక కాంప్లెక్స్, ఇక్కడ సీదా ఇక్కడ బోర్డు ఉంటుంది అట్లా అనమాట. సో ఇట్లా సో మనకి ఎప్పుడైతే నిహారిక కాంప్లెక్స్లోకి ఎంట్రీ అవుతామో ఇక్కడేమో ఎంక్వైరీ అండ్ రిజర్వేషన్ అన్నపూర్ణ భోజనాలయం ఎవరైతే కనుక మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు సీదా నిహారిక కాంప్లెక్స్కి వెళ్ళిపోవాలి అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రీ వాటర్ ఏటీఎం ఉంది, ఫ్రీ సర్వీస్ డ్రింకింగ్ వాటర్ ఏటీఎం ఉంది. అండ్ ఇక్కడ కేఫ్ కాఫీ డే ఇక్కడ పెట్టాలంటే చాలా గేట్ విత్ రీజనబుల్ ప్రైసెస్. అండ్ దిస్ ఈజ్ ఇక్కడ అనమాట. అండ్ ఇంకొకటి మనం ఎప్పుడైతే నెక్స్ట్ అసలు ఏంటి ప్రాసెస్, మనకి ఇక్కడ ఏమన్నా స్పెషల్గా ఏమన్నా 300 రూపీస్ టికెట్ టీటీడీలో ఉన్నట్టు ఉంటుందా అంటే నేను తెలిసినంత వరకు అసలు ఇక్కడ అట్లాంటిది ఏం లేదు. మనం యాక్చువల్లీ యాత్రా పరిచయం అని చెప్పి ఒకటి ఉంటుంది, అదే శ్రీమాతా వైష్ణోదేవి ష్రైన్ బోర్డులో ఆన్లైన్లోనే అది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత యాత్రా పరిచయం అని చెప్పి వస్తుందన్నమాట. యాత్రా పరిచయం అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి వచ్చి RFID కార్డ్ తీసుకోవాలన్నమాట. RFID కార్డ్ అసలు ఎక్కడ ఉంది, ఎక్కడ అసలు ఏంటి, ఎట్లా కలెక్ట్ చేసుకోవాలనేది ఇంపార్టెంటా. ఇక్కడ 3 ప్లేసెస్. ఫస్ట్ మీరు ఎవరైతే నిహారిక కాంప్లెక్స్ లోపల ఉంటున్నారో, లైక్ అకామిడేషన్ అక్కడే తీసుకున్నారో, సో వాళ్ళకే అక్కడే RFID కూడా ఇచ్చేస్తారు. మార్నింగ్ 5 o'clockకి టైమింగ్ స్టార్ట్ అవుతాయి అండ్ నైట్ 11 o'clock వరకు ఉంటుంది. అండ్ RFID తీసుకున్న తర్వాత ఏ రోజైతే మీకు ఉంటుందో RFID తీసుకున్న తర్వాత వితిన్ 6 hours మీరు ట్రెక్ స్టార్ట్ చేయాలి. అండ్ పోస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత కనుక మీకు అర్ధకువారికి వెళ్ళి అక్కడ అర్ధకువారి దాకా వెళ్ళిన తర్వాత ఇంకా తర్వాత ఏం చెకింగ్ పాయింట్స్ ఏమి ఉండవు. అర్ధకువారి అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది వే వరకు. సో RFID అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ కనుక మీరు ఒకవేళ నిహారిక కాంప్లెక్స్లో ఉండట్లేదు అంటే కనుక సీదా మన బస్ స్టాండ్ దగ్గర RFID శ్రీమాతా వైష్ణవి ష్రైన్ బోర్డ్ RFID కలెక్షన్ పాయింట్ అని ఒకటి ఉంది. అక్కడ కూడా వెళ్ళి తీసుకోవచ్చు. సేమ్ టైమింగ్స్ అంతా. అండ్ ఇంకొకరికి ఎవరైతే ట్రైన్ ద్వారా వస్తున్నారో ఆర్ ఎయిర్పోర్ట్ ద్వారా వస్తున్నారో అంటే కనుక మనకి రైల్వే స్టేషన్లో RFID కలెక్షన్ పాయింట్ ఉంది. ఇన్స్టెంట్ RFID అక్కడ ఇచ్చేస్తారు. యాత్రా పరిచయం లేదు బట్ తీసుకోవాలనుకుంటే ఒకవేళ అవైలబిలిటీ బట్టి ఇచ్చేస్తారనమాట. లేక ఇంకా ఎయిర్పోర్ట్లో కూడా సేమ్ ప్రొసీజర్, ఎక్కడున్నా సరే కనుక మీకు ఇచ్చేస్తుంటారు. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మాతా వైష్ణవి ష్రైన్ బోర్డ్ అంటే ఇది యాక్చువల్లీ సపరేట్ ఉంది కాబట్టి ష్రైన్ బోర్డ్ వాళ్ళు పిలిగ్రిమేజ్ యాత్రికులు ఎవరైతే ఉన్నారో, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన వాళ్ళని అకామిడేషన్ అన్నీ పర్ఫెక్ట్గా చూసుకుంటూ చాలా చేస్తున్నారు. సో ఇక్కడైతే ఇట్లా ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. సో దీని తర్వాత ఇది జస్ట్ బుకింగ్, స్టే, అకామిడేషన్ బుకింగ్స్ ఎట్లా చేస్తారు, ఫెసిలిటీస్ అవైలబిలిటీ ఉన్నాయి, ఎట్లా వస్తున్నాయి. ఒకటి నాకు రైల్వే స్టేషన్ నుంచి నిహారిక కాంప్లెక్స్ రావడానికి 210 రూపీస్ ఇది ఫిక్స్డ్ ఛార్జెస్. 210 రూపీస్, 10 రూపీస్ ఏమో మనకి అక్కడ వాళ్ళకి కట్ అవుతుంది. అండ్ ఇంకొకటి 200 రూపీస్ ఏమో వాళ్ళ ఛార్జెస్. చెప్పా కదా రఫ్లీ 1.5 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉండదు. మీరు చూసుకొని బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ ఒకవేళ కనుక మీరు ప్యాసింజర్స్ టూరిస్ట్ కౌంట్ కంటే ఎక్కువ అంటే భక్తుల కౌంట్ కానీ డివోటీస్ కౌంట్ కనుక ఎక్కువ ఉంటే కనుక మీరు అక్కడ ప్రీపెయిడ్ ట్యాక్సీస్ కూడా ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ అక్కడ ఫిక్స్డ్ ఛార్జెస్ ఉంటాయి, ఎక్కువ ఏమీ ఉండదన్నమాట. అవి చూసుకొని రావచ్చు. ఇప్పుడు ఒక్కసారి మార్నింగ్ వ్యూ ఆఫ్ మాతా వైష్ణవి దేవి ష్రైన్ టెంపుల్ ఎట్లా ఉందో చూద్దాము. ఓకే, ఇక్కడ నా వెనక కనబడుతుంది కదా, ఇదే కొండ. యాక్చువల్లీ ఇదే చెప్పాలి, ఇదే ట్రెక్ చేయాలి. మాది యాక్చువల్లీ యాత్రా పరిస్థితి రేపు ఉంది, అంటే లైక్ 24th ఉంది. 24th మేము ట్రెక్ చేస్తాం. అది కూడా వీడియో మీకు త్వరలో నెక్స్ట్ వీడియోస్లో వస్తుందన్నమాట. సో ఒకసారి భవన్ని చూసేద్దామా, అమ్మవారితో. జై మాతాది. అండ్ మనకి ఇది ఇక్కడ వైట్ కలర్లో ఏదైతే ఉందో అదే అర్ధకువారి. అండ్ టెంపుల్ పైన ఏమో అది అమ్మవారిది. టెంపుల్ పైన అది కనుక మనకి అంత త్వరగా కనపడదు. మనం
ఈవెన్ నా నేకెడ్ ఐస్తో కూడా నేను చూడలేకపోతున్నా. ఎందుకంటే అది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది. అదొకటి. అండ్ ఇక్కడ టెలికమ్యూనికేషన్ ఏం పనిచేస్తాయి మనకి, బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ అన్నీ ఉన్నాయి. కానీ ఒకటే ఏంటంటే ప్రీపెయిడ్ కాదు, పోస్ట్ పెయిడ్. సో పోస్ట్ పెయిడ్ ఇంపార్టెంట్. ఒకవేళ కనుక మీకు పోస్ట్ పెయిడ్ లేదు అంటే కనుక 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేంటంటే మీ రెస్పెక్టివ్ హౌస్ దగ్గర ఎక్కడైతే ఆపరేటింగ్ సెంటర్ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పోస్ట్ పెయిడ్ కింద కన్వర్ట్ చేసుకోండి. లేకపోతే కనుక టెంపరీ పోస్ట్ పెయిడ్ సిమ్ కార్డ్స్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎక్కడ ప్రొవైడ్ చేస్తారంటే రైల్వే స్టేషన్లోనే ప్రొవైడ్ చేస్తారు, లేదంటే షాప్స్ రోడ్ మీద ఎట్లాగా ఉంటాయి కాబట్టి అది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో దాని బేసిస్ మీద సరిపోతుంది. కాబట్టి అవి తీసుకొని వస్తే కనుక ఆటోమేటిక్ యాక్టివేట్ అయిపోతుంది. ఇన్స్టెంట్ యాక్టివేషన్లో సమ్ ప్యాకేజ్ ఏదైతే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారో అది తీసేసుకొని యూ కెన్ ప్రొసీడ్ విత్. నెక్స్ట్ ఇప్పుడు మనం జమ్మూ అండ్ కాశ్మీర్లోకి వచ్చాము. జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఆల్మోస్ట్ మనకు తెలిసిందే కొంచెం రిస్క్ ఏరియా. బట్ ఇక్కడ జమ్మూలో అయితే ఏం ప్రాబ్లం ఉండదు. కాశ్మీర్కి కొంచెం ఇబ్బంది అవుతుందేమో, మీరు చూసుకోవాలి ఒకవేళ వెళ్తుంటే కనుక. ఇక్కడ నుంచి కాశ్మీర్ ఆల్మోస్ట్ 224 కిలోమీటర్స్. సో రఫ్లీ 6 hours to 8 hours. రోడ్స్ అయితే అన్నీ సూపర్. అమ్మవారి దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ ఇంత కష్టపడి జమ్మూకి వచ్చాం కాబట్టి సో నియరెస్ట్ ప్లేసెస్, టూరిస్ట్ ప్లేసెస్ ఏమున్నాయో తెలుసుకుందాం. నియరెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఏమున్నాయంటే ఫస్ట్ పత్నిటాప్ ఉంది, నాథటాప్ ఉంది. అక్కడ మనకి వింటర్ టైంలో స్నోఫాల్ ఉంటుంది చాలా. నెక్స్ట్ శ్రీనగర్ తర్వాత నుంచి మనకి లేహ్ లదాఖ్ ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. లేహ్ లదాఖ్ అనేది చాలా డిస్టెన్స్ ఎక్కువ, బట్ యూ కెన్ go if you are staying for more than 5 days. I mean if your duration is more, అది లేహ్ లదాఖ్ వెళ్తుంది. లేకపోతే ఇక్కడ నుంచి షిమ్లా వెళ్ళిపోవచ్చు. నాథటాప్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఆ ప్లేసెస్ అన్నిటి కూడా కవర్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఈరోజు అంటే లైక్ 24th చలి బీభత్సంగా ఉందండి బాబు. సో 23rd ఈరోజు నేను వీడియో రికార్డ్ చేస్తుంది. 23rd నేను యాక్చువల్లీ ఇక్కడ పత్నిటాప్ అండ్ నాథటాప్ బుక్ చేసుకున్నాను. ఎవరిది ఏంటి ఎలా అనేది ఆ వీడియోలో చూసుకుందాం. అక్కడ బీభత్సం చిందర రేపించేద్దాం. సో ఇప్పటికీ మీకు ఏమేమి కవర్ అయ్యాయంటే ఎలా రావాలి, ఫస్ట్ పాయింట్ ఎలా రావాలి అనేది కవర్ అయింది. నెక్స్ట్ ఎక్కడ ఉండాలి అనేది కవర్ చేశాను. నెక్స్ట్ ఏ ఫుడ్ ఎంత, ప్రైజెస్ ఎంత కూడా మనం చూసుకున్నాము. నెక్స్ట్ టెలికమ్యూనికేషన్ ఆపరేటర్స్ ఎవరెవరు ఉన్నారో అది కూడా చూసుకున్నాము. టెలికామ్ ఆపరేటర్స్ ఏం చేయాలని చూసుకున్నాము. ఎంతెంత డిస్టెన్స్లో ఉన్నాయో కూడా చెప్పాను. సో ఒకవేళ కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంత కష్టపడి మీకు ఇంత చలిలో ఆల్మోస్ట్ 10 degreesలో నేను వీడియో రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా. ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్. స్టే సేఫ్. రండి మాతా వైష్ణోదేవికి. అంటే ఒకటి మాత్రం నిజం, అమ్మవారు పిలిస్తే కానీ మనం రాలేం. నేను ఆల్మోస్ట్ 6 years నుంచి ట్రై చేస్తున్నాం. అమ్మవారి దయ వల్ల ఈరోజు కుదిరింది. అంటే ఈ టైంలో, ఈ మంత్లో, జనవరిలో కుదిరింది. సో ఇప్పుడు మనం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే సేఫ్, హ్యాపీ ట్రావెలింగ్. విల్ మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. బాయ్.